రీసెంట్ గా ధర్మస్థలలో బయటకు వచ్చిన ఘోరమైన ఎలిగేషన్స్ గురించి మనం మాట్లాడు. ఒక ఎక్స్ శానిటేషన్ వర్కర్ ఒక 20 ఏళ్ల పాటు అక్కడ ఎలాంటి ఘోరాలు జరిగాయి అన్నది మనందరికీ చాలా షాకింగ్ గా అనిపించింది. కానీ ఆ శానిటేషన్ వర్కర్ చెప్తుంటే ఎంత షాకింగ్ గా ఉన్నా ఎక్కడో మధ్యలో చాలా మందికి ఏదో తేడా కొట్టేసింది. అసలు ఇదంతా పాసిబులా అని. ఏదైనా ఇష్యూ రాగానే ఆవేశంగా ఒక సైడ్ వర్షన్ విని ఒక కంక్లూజన్ కి వచ్చేయకుండా దానికి అదర్ వర్షన్ కూడా వినాలి. ఎందుకంటే ప్రతి సంచలనం వెనుక మరో కోణం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనం ధర్మస్థల విషయంలో వచ్చిన ఆరోపణలకి మరో యాంగిల్ కూడా తీసుకుందాం. ముందుగా ఈ ఇష్యూ గురించి అవగాహన లేని వాళ్ళకి షార్ట్ గా ఏం జరిగింది అనేది చెప్తాం. ధర్మస్థల అనగానే మన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేది, మనస్సుకు హాయినిచ్చేది మంజునాథేశ్వరుని ఆలయం. ఇక్కడికి వచ్చిన వారికి ఆధ్యాత్మికంగా ప్రశాంతత, సేవా కార్యక్రమాల్లో నమ్మకం, ఆశ్రమాల ద్వారా విద్యాపరంగా భరోసా, అంతేకాకుండా ప్రతి ఒక్కరికి అన్నదానంతో కడుపు నింపే ఆధ్యాత్మిక కేంద్రమే గుర్తొస్తుంది. అయితే ఇలాంటి స్థలానికే ఇంత పెద్ద ఆరోపణ వచ్చిందంటే అందరూ ఒక్కసారిగా తలదించుకున్నారు. అసలు ఇది ఎలా జరిగింది అనేది అందరిలో మొదటి డౌట్. ఈ ఆరోపణ ఎలా బయటపడింది అంటే 2025 జూలై 3న ఓ వార్త మీడియాలో పుట్టింది. ఆ వ్యక్తి తన పేరు పబ్లిక్ గా బయటికి రాలేదు. కానీ తను 1995 నుంచి 2014 వరకు ఆలయంలో శానిటేషన్ ఉద్యోగిగా పనిచేసినట్లు, ఆ సమయంలో వందలలో మృతదేహాలు పాతి పెట్టినట్లుగా తను చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆ విషయం సంచలనం సృష్టించింది. ఇవి ఏదో ర్యాండమ్ మరణాలు కాదు, చాలా వరకు లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు, మైనర్ బాలికలపై జరిగినటువంటి దుర్మార్గాల వల్ల జరిగిన మరణాలని అతను చెబుతున్నాడు. వాటిని ఆలయ పరిసరాల్లో, అడవుల్లో, నేత్రావతి నది ఒడ్డున పాతి పెట్టేశారని కూడా చెబుతున్నాడు అతను. అది కూడా రాత్రి వేళలో ఎవరికీ తెలియకుండా చేశాడట.